ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లో అవినాష్, రోహిణి ఎంటర్‌టైనర్స్‌గా ఉంటారు గానీ, వాళ్ళు చూపించేంత నెగటివిటీ బహుశా ఓజీస్ వాళ్ళు ఎవ్వరు రియల్ కంటెస్టెంట్స్ కూడా చూపించరు. అవినాష్ ఈరోజు టాప్ 5 ఫినాలే వీక్‌కి వెళ్ళాడంటే దానికి 19% నవీల్ కారణం. ఎందుకనంటే అక్కడ ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ ఇచ్చి తనని మెగా 2 వీక్స్ పాటు ఎక్స్‌ట్రా ఉంచాడు. ఆ తర్వాత తను గేమ్ ఆడి ఫినాలేకి వెళ్ళాడు. సో ఇదంతా అంతేకాదు, మీరు గమనించండి ఇంకొక పాయింట్. నబీల్ నిన్ను ప్రేరణని అక్కడ వచ్చిన రితిక అండ్ పునర్నవి సెలెక్ట్ చేసుకున్నప్పుడు నబీలే అవినాష్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. సో అవినాష్ అడుగున నబీల్ కి రుణపడి ఉండాలి. కానీ ఈ రోజు ఎలిమినేట్ అయిపోయిన తేజ గురించి వాళ్ళు టాపిక్ తీసుకొచ్చి వాళ్ళు ఏమన్నారంటే నబీల్ అండ్ ప్రేరణ, నిఖిల్ వీళ్ళని ఏమనుకున్నారంటే మిగతా వాళ్ళందరూ ఆడారు ఎంతో కొంత. ఆడిన తర్వాత వాళ్ళకి అవకాశం రాలేదు. కానీ అక్కడ ఏమైంది, తేజ ఒకే ఒక టాస్క్ ఆడాడు. రెండిట్లోనూ కూడా అట్టర్ ఫ్లాప్ షో చూపించాడు. సో అయినప్పటికీ కూడా డైరెక్ట్ కంటెండెంట్ చేస్తారు. ఎవరు? రోహిణి అండ్ అవినాష్, నిఖిల్ వీళ్ళు ముగ్గురు ఆ రోజు డెసిషన్ తీసుకున్నారు. నిఖిల్ ఎందుకనంటే అక్కడ మెజారిటీ అవినాష్ అండ్ రోహిణి తీసుకున్నారు. ప్లస్ తేజ ఏడుస్తున్నాడు గౌతమ్ మీద పడని చెప్పేసి తీసుకున్నారు. యాక్చువల్లీ ఆ రోజు తీసుకోవాల్సింది ఎవరెవరిని? గౌతమ్ని కానీ లేదంటే మన పృథ్వీని కానీ. ఆ పాయింట్ రైస్ చేశాడు నబీల్. యాక్చువల్లీ రైస్ చేయలే, ఏదో వాళ్ళేదో మాట్లాడుకుంటే రోహిణి రైస్ చేసింది. ఏంటి నీకు అలా అనిపించిందా, నీకు ఇలా అనిపించిందా అంటే అవును అనిపించింది అంటే ఈలో ప్రేరణ కూడా వచ్చింది. ప్రేరణ కూడా వచ్చి ఆడిన తర్వాత ఓడిపోతే అంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ అవకాశాలు వచ్చిన వాళ్ళు సెకండ్ థర్డ్ పొజిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళు తీసుకోవాలి. కానీ అంటే నువ్వు అప్పుడు ప్రేరణతో అంటాడు, నువ్వు ఆడి గెలవాలని అంటున్నావు, మరి నువ్వేం ఆడి గెలిచావు అని చెప్పేసి అవినాష్ అన్నాడు. అయితే అప్పుడు ప్రేరణ అంది, నెగిటివ్ ఎవరినైనా చూపించాలంటే నీ తర్వాతే అంది. ఎందుకంటే ఎలిమినేట్ అయిపోయిన తేజ గురించి అవినాష్ వాదించడం చాలా తప్పు. మీరు తప్పు డెసిషన్ తీసుకున్నారు అంటే తప్పు డెసిషన్ ఎందుకు తీసుకున్న వాళ్ళ డెసిషన్ ని వాళ్ళు వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి. ఆ పొజిషన్ లో మేము అలా తీసుకున్నాము, మీరు అలా చెప్పుంటే బాగుండేది, అప్పుడు మీరు మాట్లాడలేదు కదా అని. అప్పుడు వాళ్ళు మాట్లాడారు.